శ్రీమాత్రే నమః. చాలా మంది నన్ను అడుగుతున్నారు, తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలండి అని. తొలి ఏకాదశికి మాత్రమే కాదు, ఏ ఏకాదశికైనా సరే ఒకే విధంగా ఉపవాసం ఉంటారు. అంటే ద్వాదశి రోజున ప్రాతకాలంలో నిద్రలేచి ఆ రోజు ఒంటిపూట భోజనం చేసి, ఏకాదశి రోజునేమో పూర్తిగా ఉపవాసం ఉండి తులసి తీర్థం మాత్రమే తీసుకుని, ద్వాదశి రోజున పెసరబేడల పాయసము అలాగే అవిసాకులతోటి ఆహారాలు తయారు చేసుకుని ఆ రోజు అతిథికి సమర్పణ చేసి అప్పుడు మనం భోజనం చెయ్యాలన్నమాట. ఇది ఏకాదశి ఉపవాసం. చాలా మంది అంటూ ఉంటారు, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది కదా అని. అసలు దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ గనక తెలుసుకుంటే ఎప్పుడు ఈ మాట మనం మాట్లాడం. రేపు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు శయన ఏకాదశి వస్తుంది. అంటే తొలి ఏకాదశి అని చెప్తారు. అంటే ఉత్తర ఆకాశంలో, సరిగ్గా చెప్పాలి అంటే ఈశాన్యంలో విష్ణుమూర్తి శయనించి ఉంటారు. అలా పడుకున్న విష్ణుమూర్తిని ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు మనం చూడొచ్చు, మన కంటితో చూడొచ్చు. అదేంటంటే విష్ణుమూర్తిని ఎలా చూస్తామో అని ఆశ్చర్యపోతున్నారా? చూడొచ్చు. అది ఎలాగా అంటే, ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉత్తర ఆకాశంలో కనపడే చుక్కల అమరిక, అంటే నక్షత్రాల అమరిక పడుకుని ఉన్న విష్ణుమూర్తి రూపంలో ఉంటుందన్నమాట. అందువల్ల ఆ రోజున శయన ఏకాదశి అంటారు. అలా పడుకున్న విష్ణుమూర్తి 2 నెలల తర్వాత, అంటే భాద్రపద శుక్ల ఏకాదశి నాడు ఒత్తిగిల్తారు. దానినే పరివర్తన ఏకాదశి అంటారు. పరివర్తన అంటే అర్థం ఏంటి? తిరగడము అని. ఆ రోజు వరకు సూర్యాస్తమయం కాగానే పడమరకు వాలి ఉన్న విష్ణు నక్షత్రాలు అప్పటి నుంచి పడమటనేమో అస్తమిస్తూ క్రమేణా కార్తీక మాసం వచ్చేసరికి ఏమవుతుంది, ఆ మాసంలో తూర్పును ఉదయించటానికి ప్రయాణం సాగిస్తాయన్నమాట. ఈ విధంగా విష్ణు నక్షత్రాలు పడమర నుంచి తూర్పుకి మరలడాన్ని ఖగోళపరమైన పరివర్తన అంటారంటే ఖగోళపరంగా తిరగడము అని. ఇదే మన ఋషులు కూడా మనకి చెప్పారు. అయితే చాలా మంది అప్పట్లో వాళ్ళని ఏ విషయం అడిగినా సరే, ఇప్పటికీ మన పెద్దవాళ్ళు బాగా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనం ఏమైనా అడిగితే ఆకాశంలోకి చూసి చెప్తారు. ఆకాశంలోకి వాళ్ళు ఎలా చూసి చెప్తున్నారు? ఆ నక్షత్రాల అమరికను బట్టి చెప్తారు. అలాగే ప్రకృతిలో ఉండే మార్పులను బట్టి కూడా వాళ్ళు వర్షం వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా చెప్పేవారు. ఈ విధంగా ఆకాశంలో నెలల వ్యవధిలో తిరిగే నక్షత్ర గమనాన్ని గుర్తించటానికి, ఆ గమనంలో కలిగే మార్పులను గుర్తుపెట్టుకోవడానికి మన పూర్వీకులు వైదిక పౌరాణిక సంఘటనల రూపంలో వర్ణించారు. ఆ సంఘటనల ప్రారంభము అలాగే అంత్య సమయాలని పండుగ దినాలుగా ఏర్పరిచారనమాట. కాలగమనంలో ప్రకృతిలో వచ్చే మార్పులకు తగిన విధంగా అలవాట్లను ఆచారాలుగా ఏర్పరిచారు. వాటి ద్వారా మన యొక్క ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు తీర్చే ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంత అద్భుతమైన అమరికని మన ఋషులు మన కోసం చేశారు. దాన్ని మనం చాలా తక్కువగా తీసి పడేస్తాం. చాతుర్మాస్య వ్రతం వెనకాల కూడా ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న విజ్ఞానాన్ని తెలుసుకుందాం. ఖగోళ శాస్త్ర ప్రకారం చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు 24 గంటల తర్వాత సుమారు 12 డిగ్రీలంతా సంచరిస్తారు. ఈ అవధి కాలాన్నే ఒక తిథి అని చెప్తారు. ఇలాగే పౌర్ణిమ లేదా అమావాస్య రోజు నుంచి దశమి నాటికి 120 డిగ్రీలంతా సంచరించి, ఏకాదశి తిథి మొదలైనప్పుడు చంద్రుడు 120 డిగ్రీల నుంచి 132 డిగ్రీల యందు ఉన్నప్పుడు భూమికి త్రికోణానికి వచ్చి పౌర్ణిమ లేదా అమావాస్య రోజుకి 180 డిగ్రీలకు వస్తారను. అలా చంద్రుడు త్రికోణానికి ప్రవేశించినప్పుడు చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం భూమి మీద అలాగే భూమి మీద ఉండే జలవర్గాల మీద పడుతుంది. అలా ఆ సమయంలో మామూలుగా ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా ఈ ప్రభావం సంభవిస్తుంది. ఈ చంద్రుడు కేంద్రానికి అంటే 180 డిగ్రీలకు వచ్చిన వెంటనే ఈ ఆకర్షణ శక్తి యొక్క హెచ్చు ప్రభావం మనకి కనపడుతుంది. సముద్రం దగ్గరికి అమావాస్య పౌర్ణమికి వెళ్ళాము అని అనుకోండి, మనకి ఆ విషయం బాగా అర్థమవుతుంది. ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అది చూడంగానే మనం అంటాం ఈ రోజు అమావాస్య పౌర్ణిమ అని అనుకుంటాం. అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనకు ఆ సముద్రం మీద కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ చంద్రుడి యొక్క ప్రభావం జలవర్గానికి
వర్గానికి చెందిన మనుష్యుడి మీద కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి గరుడు పురాణం కూడా చెప్తుంది, సప్త సాగరాలు మన శరీరంలోనే ఉన్నాయి అని. అంటే ఎక్కువ నీటితో ఈ శరీరం నిండింది అని చెప్పి మనకి గరుడ పురాణం కూడా చెప్తుంది. మన శరీరంలో అతి సూక్ష్మమైన అంగాలేంటి? మెదడు, జీర్ణావయవాలు. ఇవి సక్రమంగా పనిచేస్తున్నంతసేపు ఎటువంటి రోగాలు ఉండవు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి. మనం తిన్న ఆహారం మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా సక్రమంగా తీసుకుంటాయి. అంటే మనం తిన్న ఆహారం సక్రమంగా అరిగి రక్తంలో కలిసి మన శరీరంలో ఉన్న అవయవాలు వాటికి కావలసిన పోషక సత్వాన్ని తీసుకుంటాయి. శరీరంలో ఏ భాగానికైనా సరే కొరత ఏర్పడితే ఆ భాగం ఏమవుతుంది? కృశించి క్రమేణా దీర్ఘ రోగాలకి దారి తీస్తుంది. చంద్రుడు ఏకాదశి రోజున భూమికి త్రికోణానికి వచ్చినప్పుడు చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం జలవర్గం మీద పడటం సంభవిస్తుందన్నమాట. మానవుడి దేహం దాదాపుగా జలవర్గంతో నిండి ఉంది కాబట్టి ఆ సమయంలో అంటే ఏకాదశి రోజున మనుషుడి యొక్క దేహంలో ఈ జీర్ణావయవాల మీద ఈ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం పడుతుంది. గ్రహణ సమయంలో కూడా అందుకే ఆహారాన్ని తీసుకోవద్దు అని చెప్పే కారణం ఏంటంటే చంద్రుడి ప్రభావం శరీరం మీద పడుతుందన్నమాట. అలా పడినప్పుడు ఏమవుతుంది? ఆ సమయంలో ఏదైనా ఆహారం తీసుకుంటే అది మన జీర్ణ అవయవాలలో ఉంది అని అనుకోండి, మనం తిన్న ఈ ఆహారము చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ప్రభావం చేత ఈ లోపల ఉన్న ఆ అంగాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పనిచేయవన్నమాట. అలా సక్రమంగా ఎందుకు పనిచేయవు అంటే ఇప్పుడు చంద్రుడి యొక్క ప్రభావం సముద్రం మీద ఉంది అనే విషయం మనకి తెలుస్తోంది కదా. అలాగే చంద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద కూడా పడినప్పుడు కాస్త లోపల అల్లకల్లోలం జరుగుతుంది. అల్లకల్లోలం అంటే ఏంటి? జీర్ణశక్తి మందగిస్తుంది అనమాట. ఇలా ఎప్పుడైతే జీర్ణశక్తి మందగిస్తుందో అప్పుడు మనం ఏం చేస్తాము? తిన్న ఆహారం సరిగ్గా అరగక మందు తీసుకుంటాం. ఇలా మందులు తీసుకోవడం అంటే అర్థం ఏంటి? బలవంతంగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణింపచేయటానికి చేసే ప్రయత్నం కదా. ఇది ప్రకృతికి విరుద్ధం. దీనివల్ల ఏమవుతుంది? మొదటగా చిన్న చిన్న రోగాలు వచ్చి ఆ తర్వాత అవే దీర్ఘకాలిక రోగాలుగా మారిపోతాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్థితి ఇదే. అప్పుడు మీరు అడగచ్చు, చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఎలా పడుతుంది అని. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకుంటే చంద్రుడు మనఃకారకుడు. ఎవరైనా సరే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అంటే వెంటనే వాళ్ళని చూసి చెప్తారు, ఇతనికి చంద్రుడు బలహీనంగా ఉన్నాడు అని. అలాగే ఎప్పుడూ నవ్వకుండా మోభావంగా మొహం ముడుచుకుని కూర్చుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ జాతకంలో కూడా చంద్రుణ్ణి చూస్తే కొంచెం బలహీనంగా ఉంటారన్నమాట. అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి 180 డిగ్రీలకి వచ్చినప్పుడు మనోదౌర్బల్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఉద్రేకంగా మాట్లాడతారు. అందుకే కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పౌర్ణమికి అమావాస్యకి కొంచెం తేడాగా మాట్లాడతారు. అందుకే పిచ్చి పిచ్చిగా ఎవరైనా మాట్లాడితే వెంటనే ఏమంటాం, ఈరోజు అమావాస్య పౌర్ణమి ఆవిడికి పిచ్చెక్కింది అనే నానుడు కూడా ఉంది కదా. అంటే మన పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా దాని వెనకాల ఒక కారణం ఉంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇలా ఉద్రేకం ఉంటుంది అనే విషయాన్ని మన సైకాలజిస్టులు కూడా బలపరిచారు. ఈ రోజుల్లోనే ఎందుకు ఉద్రేకం వస్తుంది అంటే చంద్రుడి యొక్క ప్రభావమే దీనికి ముఖ్యమైన కారణం. ఏకాదశి ఉపవాసం చేస్తే ఆరోగ్యం పాడవుతుంది, ఏకాదశి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదని అంటూ ఉంటారు. అసలు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజు పారణ చేసిన వాళ్ళ ఎవరి ఆరోగ్యము కూడా పాడైంది లేదు. అసలు అలా పరీక్ష చేసి చూస్తేట అలా అజీర్ణానికి గురయ్యి ఔషధం తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారట. అలాగే దీర్ఘకాలిక రోగాలు పడిన వాళ్ళు కూడా బహుశా లేవు అనే చెప్పచ్చు అని చెప్పి చెప్తారు. ఒకవేళ ఈ ఉపవాసం చేశాము మేము, మాకు దీర్ఘకాలిక రోగాలు వచ్చాయి అంటే వీళ్ళు అంతకు ముందు వరకు నియమించబడిన ధర్మ ఆచరణలను నియమబద్ధంగా పాటించకపోవటం వల్ల మాత్రమే వస్తాయి తప్ప ఈ ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల ఆరోగ్యం పాడైపోయింది అనేది మాత్రం శుద్ధ అబద్ధం అన్నమాట. అలాగే ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు మన ఋషులు జాగరణ కూడా చేయమని చెప్పారు.
ఎందుకు జాగరణ చేయమన్నారు అంటే ఉపవాసం చేసి జాగరణ చేస్తే శరీరం అతి ఉష్ణం అవుతుంది. ఈ అతి ఉష్ణం నుంచి దేహంలో నిక్షిప్తమైన కొన్ని దోషాలు ఉంటాయి కదా, ఆ దోషాలు నివారణ అవుతాయి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎన్నో సూక్ష్మజీవులు, వైరస్లు, బ్యాక్టీరియాలు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇలా ఉపవాసం ఉండి జాగరణ చేయటం వల్ల మన శరీరంలో పుట్టిన ఈ ఉష్ణ శక్తి వల్ల ఈ క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మమైపోయి శరీరం శుద్ధి అవుతుంది. అందుకే ద్వాదశి రోజు ఏం చేయమంటారు అంటే పెసర పప్పుతో చేసిన పాయసాన్ని, అలాగే అవిస లేతకాయలు, ఆకులు, పువ్వులు కూరగా తప్పకుండా తినమని చెప్తారు. ఇలా తింటే మన శరీరానికి అది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అవిసె గురించి మనం ఏం చెప్పక్కర్లేదు కదా, పిత్త కఫాలని పోగొడుతుంది. ఇంకా అనేక రకమైన ఔషధ గుణాలు ఈ అవిసెలో ఉన్నాయి. ద్వాదశి రోజున అవి తీసుకోమనడానికి కారణం అదే. ఈ ఉపవాసముల చేత 15 రోజులకోసారి దేహం ఏమవుతుందంటే పుఠం పెట్టిన బంగారం వలె శుద్ధం అవుతుంది. శరీరంలో ఉండే అంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా నిర్వర్తిస్తాయి. ఒక విధంగా చెప్పాలి అంటే మనం ఒక వాషింగ్ మిషన్ వాడుతున్నాము అని అనుకోండి, ఆ వాషింగ్ మిషన్ ని మళ్ళీ ఏం చేస్తాము, నెల రోజులు అయిపోయిన తర్వాత డస్ట్ క్లీన్ చేయడానికి అందులో ఒక లిక్విడ్ పోసి వాటర్ అంతా నింపేసి బట్టలు ఏమి వేయకుండా దాన్ని క్లీన్ చేస్తాం కదా, డస్ట్ అంతా బయటికి పోవడానికి. అలాగే శరీరంలో కూడా ఉండే మలినాలు ఏదైనా పోవడానికి ఈ ఏకాదశి ఉపవాసం ఒక అద్భుతమైన మార్గం అన్నమాట. ఇది ప్రకృతి నియమం. ప్రకృతికి విరుద్ధంగా నడిస్తే గనక దాని పరిణామాన్ని అనుభవించే తీరాలి. ఈ విషయంలో మనం పక్షుల నుంచి అలాగే ప్రాణుల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సామాన్యంగా ఈ పక్షులు కానీ ప్రాణులు కానీ అప్పుడప్పుడు ఆహారాన్ని తినవు. వాటికి దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఆహారాన్ని తినడం మానేస్తాయి. కానీ మనం అలా చెయ్యం. ఏదైనా వచ్చినా సరే తినేస్తూ ఉంటాం. అలా తినేయటం వల్ల మనం ఎక్కువగా అనారోగ్య బారిన పడుతున్నాం. అలాగే ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించకపోతే నరక ప్రాప్తి కలుగుతుంది అని మనకి ఏకాదశి వ్రత మహాత్మ్యంలో ఉంటుంది. నరక ప్రాప్తి అంటే అర్థం ఏంటి? ఇలా అస్తమాను ఈ శరీరంలో లోడ్ వేసేస్తూ ఉపవాసం ఉండకుండా ఉంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. రోగం వస్తే ఏమవుతుంది? బాధపడతాం. బాధపడడం అంటే ఏంటో ఒక విధంగా చెప్పాలి అంటే నరకం, అంతే కదా. ఇంకా నరకము అనే మాటకి ఇంకా వేరే ఉపమానం ఏం చెప్పక్కర్లేదు కదా. మన ఆరోగ్యం బాగుండకపోవటమే నరకం. మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎంత డబ్బులు ఇచ్చినా అసలు సంపాదించుకోలేం. ఈ డబ్బంతా దేనికి ఉపయోగపడుతుంది? మందులు కొనుక్కుని వాటిని వీటిని కొనుక్కుని మన శరీరంలో వచ్చిన దాన్ని ఏదైనా రిపేర్ చేసుకునే ప్రయత్నంలో మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా చాలా తాత్కాలికంగా మనకి ఉపయోగపడుతుంది అంతే తప్ప శాశ్వతమైన ఆరోగ్యం కావాలి అంటే మన మహర్షులు ఏవైతే చెప్పారో అవన్నింటినీ నియమబద్ధంగా పాలించాము అంటే నియమానుసారము మనం ఆచరించాము అంటే మన ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందువల్లే ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలి అని చెప్పి నియమం చేశారు. చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి ప్రారంభమవుతున్నప్పుడే ముందు జాగ్రత్త దృష్టితో చంద్రుడి యొక్క శక్తి పెంపొందకనే ఉపవాసం చేస్తే మన శరీరంలో జీర్ణాంగాలు ఏవైతే ఉన్నాయో అవి స్థిమితంలో ఉంటాయన్నమాట. ఇదే ఏకాదశి ఉపవాస క్రమం. అయితే ఈ రోజుకి ఇంత మహత్వం ఉన్నందువల్లే ఈ రోజున హరిదినము అన్నారు. అందుకే ఆ రోజు భోజనం ఆచరిస్తే ఘోర నరక ప్రాప్తి తప్పదు అని చెప్పి త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారు అలాగే పురంధరదాసు వారు వాటిని నొక్కి చెప్పారు. ఇది 100కి 100 పాళ్ళు నిజమే. మనం వాటిని కొట్టి పారేస్తాం కాబట్టి మనకు అవి అర్థం అవ్వదు. ఏకాదశి చేస్తే ఆ రోజు జాగరణ కూడా చేయమంటారు. అలా జాగరణ చేస్తేట కొన్ని హెల్త్ ఇష్యూస్ బాగుపడిపోతాయి. మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఏదైనా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నవాళ్ళు కానీ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే వాళ్ళకి ఎన్నో అనారోగ్య సమస్యలు సమసిపోతాయి అని చెప్పి చెప్తారు. ముఖ్యంగా ఈ తుల ఏకాదశి రోజు ఏం చేస్తారు అంటే పేలపిండితో చేసిన ప్రసాదాన్ని
నైవేద్యంగా సమర్పణ చేసి దాన్ని తీసుకోమని చెప్తారు. అలాగే ఈ ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తికి అర్చన చేయమని చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన ఎవరికి అంటే ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం చెయ్యండి, దాన్ని కొట్టి పారేయకండి. అని కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, కొంతమంది చాలా అలసిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీలైనంత వరకు పాలు, పళ్ళు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే అన్నం తింటే కొంచెం జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకున్నారు అని అనుకోండి, ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు అలా నెమ్మదిగా గనక అలా అలవాటు చేసుకుంటే మన శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. మన ఋషులు ఏం చెప్పినా మన ఆరోగ్యం బాగుండటం కోసం మాత్రమే చెప్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం అవలంబిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.